హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామనైతే అనుకుంటున్నాను. మార్నింగ్ టైంలో ఇంటి పనులతో పాటు వంట పని పెద్ద హడావిడిగా చేస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో బ్రేక్ఫాస్ట్కైనా కానీ లంచ్లోకైనా కానీ ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నేను చెప్పిన వేలో ట్రై చేశారంటే చిన్నలైనా పెద్దలైనా ఎవ్వరైనా చాలా ఇష్టంగా తినగలుగుతారు, అంత బాగుంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ అన్ అవర్ ముందే ఇట్లా నానపెడుతున్నాను అనమాట. ఎప్పుడైనా మనం ఇట్లా పలావ్స్ కానీ బిర్యానీలు కానీ చేసినప్పుడు రైస్ అనేది హాఫ్ అన్ అవర్ పాటైనా నానపెట్టామంటే మనకి రైస్ అనేది కాస్త పొడి పొడిలాడుతూ అవుతుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి 3 మీడియం సైజు ఆలుగడ్డలను అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసి అయితే తీసుకున్నాను. పలావ్లోకి ఏంటంటే ఆలు అనేది కాస్త ఇట్లా పొడుగ్గా ఉంటే బాగుంటుందన్నమాట. అలాగే ఇక్కడ వచ్చేసి అయితే 1 కప్పు వరకు టమాటోస్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. 3 మీడియం టమాటోస్ అన్నమాట. అలాగే కొన్ని పచ్చిమిర్చి ఇట్లా పొడుగ్గా కట్ చేసి తీసాను. అలాగే ఆనియన్స్, ఇందులోకి మెయిన్గా పుదీనా ఆకు, కొత్తిమీర ఆకు ఉండాల్సిందే. మనం ఎప్పుడైనా ఇట్లా రెసిపీస్ చేసేటప్పుడు ఇవన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కొంచెం మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1 ఇంచు చెక్క, 2 ఇలాచి, 1 స్టార్ ఫ్లవర్, 3 లవంగాలు, 1 పెద్ద సైజు బగారా ఆకు ఇట్లా తుంచి వేస్తున్నాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఈ స్పైసెస్ ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకొని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ముఖ్యంగా మనం వేసిన ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో 2 మినిట్స్ తర్వాతకైతే చూసారా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే టమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆలు టమాటోస్కి ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఎప్పుడైనా ఆలు కట్ చేసామంటే నార్మల్గా అట్లా పెట్టకండి, కొన్ని వాటర్లో వేసామంటే ఆలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట. సో ఇట్లా వేసిన ఈ ఆలు టమాటోస్ని అయితే ఒక 2 నిమిషాల పాటు అయినా కానీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. మరీ ఎక్కువ టైం అవసరం లేదు, జస్ట్ 2 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాతకి టేస్ట్కి సరిపడా సాల్ట్ నేనైతే 1 టీ స్పూన్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు కారం వేసాను, నాకు సరిపోతుంది. అలాగే కొంచెం కొత్తిమీర ఆకు, కొంచెం పుదీనా ఆకు వేసుకొని మంచిగా మిక్స్ చేయండి. నేను 1 టీ స్పూన్ కారం వేసాను కదా, మనం లైట్గా స్పైసెస్ వేసాము, గరం మసాలా వేసాము. నాకైతే ఈ స్పైస్ సరిపోతుంది. మీకు ఇంకాస్త కారం ఎక్కువగా తింటామన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేయండి. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసి అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 మినిట్స్ పాటైనా ఉడికిస్తే సరిపోతుంది. 4 మినిట్స్ తర్వాతకైతే చూడండి టమాటోస్ మంచిగా మగ్గాయి, ఆలు కూడా కాస్త మనకి మగ్గినట్టు అవుతుందన్నమాట. మరి ఎక్కువగా ఆలు అనేది ఇక్కడనే ఉడికించకూడదు, ఎందుకంటే మనం రైస్లో ఉడికించేసరికి ఇంకా బాగా మెత్తగా అయిపోతుందన్నమాట. కాబట్టి జస్ట్ ఒక 40% వరకు ఇక్కడ ఉడికితే సరిపోతుంది, మిగతాదంతా మనం రైస్ వేసినప్పుడు ఉడుకుతుందన్నమాట ఆలు వచ్చేసి. సో ఒకసారి అయితే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసి ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్నాం కదా రైస్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అయితే నేను చెప్పాను కదా నార్మల్ రైస్నే వాడుతున్నాను. మీకు కావాలి అంటే బాస్మతి రైస్తో చేసినా బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడంటే ఆలు పలావ్ చేసేటప్పుడు ఎప్పుడైనా రైస్ నానపెట్టుకొని చేస్తేనే మనకి రైస్ అనేది మంచిగా అవుతుందన్నమాట. రైస్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాతకి స్పూన్తోని మంచిగా మిక్స్ చేసుకుంటూ మనం రైస్ వేసినప్పుడు కొద్దిగా వాటర్ పడతాయి కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు లైట్గా ఈ రైస్ని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వలన ఏంటంటే రైస్ అనేది మంచిగా అవుతుంది, ప్లస్ రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా అడిగేలా మిక్స్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తోనైతే నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను అన్నమాట. ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల నీళ్ళు అయితే వేస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ నేను ముందుగా ఒక గిన్నెలోనే కొలిచి తీసుకున్నాను అన్నమాట. సో వాటర్ అనేది అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడే మనకి ఇందులోకి ఏమైనా సాల్ట్ గిట్లా తక్కువైందా లేదని అయితే చెక్ చేసుకోండి. నేనైతే సాల్ట్ అనేది అయితే ఇక్కడ చెక్ చేస్తున్నాను అన్నమాట. ఎంత మనం ముందుగా వేసినా కానీ కాస్త అట్లా చప్పగా ఉంటుంది కాబట్టి ఒకసారి టేస్ట్ చేస్తే సరిపోతుంది. నాకు చప్పగా అనిపించింది కాబట్టి ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి అయితే మిక్స్ చేస్తున్నాను అన్నమాట. మీరు తీసుకున్న సాల్ట్ కరెక్ట్గా ఉంటే వేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు దీనిపై నుంచి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అయినా ఉడికించండి. 10 నిమిషాల తర్వాతకి అయితే చూడండి మనకి రైస్ అనేది అయితే ఇంకో ఇట్లా అయిందనమాట. ఒకసారి అడిగేలా మిక్స్ చేశారంటే మనకి మొత్తం కలుస్తుందన్నమాట. ప్లస్ ఏమైనా అడుగంటుకుంటుందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు కదా. సో అందుకే మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి ఈ విధంగా గరిటెతోని బాగా మిక్స్ చేసేసి మళ్ళొక్కసారి మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లోనే పెట్టేయండి. సిమ్లోనే పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాల పాటైనా ఉడికించాలి. సో చూడండి 5 మినిట్స్ తర్వాతకైతే మంచిగా ఆలు పులావ్ అయితే చూడండి మనం వేసిన వాటర్ క్వాంటిటీకి రైస్ అయితే మంచిగా అయ్యింది. ఇట్లా పొడి పొడిలాడుతూ వచ్చిందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.